పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం కూడా పెరగాలి. ఆలోచన విధానం మారాలి. ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తాయి. సమాజంలో కొంతమందిని మనం గమనించవచ్చు. వాళ్ళు చాలా వయసు కలిగి అనుభవ రాహిత్యంగా ప్రవర్తించడం మనం గమనించవచ్చు. అటువంటి వారికి తగిన విధంగానే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని మనం గమనించాలి. వయసుని చూసి కాదు, వారి ప్రవర్తన, నడవడికను బట్టి మనం గౌరవించాలి. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో ప్రశ్న, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అందమైన ఇండోర్ ప్లాంట్ నేమ్ ఏంటి? ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఉచితంగా మనము మొక్కకు నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం వాల్యూస్ని పెంచడం ఎలాగో తెలుసుకుందాం. రైస్ ఉడకబెట్టిన తర్వాత తీసేసినటువంటి గంజిని కానీ లేదా మిగిలిపోయిన రైస్ ఉంటే ఆ రైస్ని కూడా మనం ఈ విధంగా ఒక గ్లాస్ కంటైనర్లో ఒక 2 వీక్స్ పాటు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. దీని మీద లూజ్గా ఉన్నటువంటి మూతని కానీ లేదా క్లాత్ని కానీ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మురగబెట్టినటువంటి వాటర్లో విటమిన్స్, మినరల్స్, ఎమినో యాసిడ్స్ మరియు మొక్కకు ఉపయోగపడేటువంటి హెల్దీ బ్యాక్టీరియా తయారవుతుంది. ఇవి మొక్కకు బలాన్నివ్వడమే కాకుండా అనేక రకాల వ్యాధులు మొక్కకు రాకుండా కాపాడబడుతుంది. దీనికోసం మనం ఖర్చు చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కేవలం మిగిలిపోయినటువంటి అన్నం 2 వీక్స్ పాటు నీడలో ఉంచి ప్రతిరోజు కలుపుతూ ఉండాలి. అలా 2 వీక్స్ అయిన తర్వాత దీనిని బాగా కలియబెట్టి వడపోసుకోవాల్సి ఉంటుంది. ఈ ద్రావణాన్ని ఉదయం పూట అంటే 10 నుంచి 12 గంటల మధ్యలో స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ద్రావణం ఎంతైతే ఉందో దానికి 3 నీటిని కలుపుకొని అన్ని మొక్కలపై కూడా స్ప్రే చేసుకోవచ్చును. ఇదే ద్రావణాన్ని స్ప్రే చేయడమే కాకుండా మొక్క మొదళ్లలో కూడా పోయవచ్చు. ఈ ద్రావణము ఆకుకూరలు మరియు కూరగాయల ప్లాంట్స్ అన్నింటికీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీలో ఎవరైనా ఈ ద్రావణాన్ని ఆల్రెడీ మీ గార్డెన్లో అప్లై చేసి ఉంటే మీ అనుభవాల్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇదండి ఈరోజు ఈ చిన్న వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ గార్డెనింగ్ అప్డేట్స్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.